మా ఊరు సత్యం తల్లి ఉగ్రరూపం పోనకాలి, ఎందుకంటే ట్విస్ట్ అదిరిపోతుంది. లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఆషాఢ మాసం స్టార్టింగ్ నుంచి మా ఊరు గ్రామ దేవతలకి ఆషాఢం సారీ ఎలా పెట్టారనేది ఒక్కొక్క వీడియోగా ఒక్కొక్క వీక్ నేను పెడుతున్నాను కదా. లాస్ట్ 2 వీక్స్ అనేది మా ఊరు గ్రామ దేవత శ్రీ వనులమ్మ తల్లి ఆషాఢం సారీ ఎలా పెట్టామో ఒక వీడియో పెట్టాను, లాంగ్ వీడియో. నెక్స్ట్ వచ్చేసి ముక్తేశ్వరం గోదావరి నది ఒడ్డున వెలిసిన శ్రీ ముత్యాలమ్మ తల్లికి కూడా ఆషాఢం సారీ ఎలా సమర్పించారో అది కూడా లాంగ్ వీడియోలో మీకు పెట్టాను. మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ 2 వీడియోలు కూడా చూసి ఆ 2 వీడియోస్తో పాటు ఈ వీడియో కూడా లాస్ట్ వరకు చూసేయండి. మా ఊరి గ్రామ దేవత అయిన అమ్మలగండ అమ్మ శక్తి స్వరూపిణి శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి కూడా ఆషాఢం సారీ సమర్పించడానికి గ్రామ ప్రజలు ఇంకా గ్రామ ఆడపడుచులందరూ కూడా నిర్ణయించుకుని అమ్మవారికి ఆషాఢం సారీ వడపప్పు, చలుడు పానకాలు, ఇంకా చీర, జాకెట్ ముక్కలు, గాజులు, పువ్వులు, పండ్లు, ఇంకా పసుపు, కుంకుమ ఇవన్నీ కలిపి అమ్మవారికి భారీ ఊరేగింపుగా సారీ సమర్పించడం జరిగింది. మన ఇంటికి ఎవరైనా ఒక చిన్న పాప వస్తే ఆ పాపకి ఏదైనా ఒక చాక్లెట్ ఇస్తే ఎంత ఆనందపడిపోతుందో, అలాగే మా ఊరు గ్రామ దేవతలు కూడా ఈ ఆషాఢ మాసంలో చాలా ఆనందపడిపోయారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం 3 ఇయర్స్ నుంచి అనుకుంటా అన్ని ఊర్లోని గ్రామ దేవతలకు ఆషాఢం సారీ సమర్పణ అనేది కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ మా ఊర్లో మాత్రం ఈ సంవత్సరమే స్టార్ట్ చేశారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మా ఊరు గ్రామ దేవత వనులమ్మకి ఒక్క అమ్మవారికి సమర్పించారు. కానీ ఈ సంవత్సరం మా ఊర్లో వీధికి గ్రామ దేవత అనేది ఉంటారు. దుర్గమ్మ తల్లి, సత్యమ్మ తల్లి, ఇంకా ముత్యాలమ్మ తల్లి, ఇంకా అన్ని దేవతలకు కూడా ఈ సంవత్సరం ఒక్కొక్క వీక్ సమర్పించడం స్టార్ట్ చేశారు. సో ప్రతి అమ్మవారు కూడా తన ఆనందాన్ని పూనకాల రూపంలో చాలా బాగా ఆనందపడిపోయారు. అంటే ఈ సంవత్సరం మా ఊరు అనేది చాలా సుఖశాంతులతో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటుందని నేను నమ్ముతున్నాను. మా ఊరు రైతులు కూడా పంటలు బాగా పండి సమృద్ధిగా ఎవరికి ఏ లోటు రాకుండా అమ్మవార్లు చల్లగా చూస్తారని కూడా నాకు నమ్మకం అనేది ఉంది. అంటే ఈ ఆషాఢ మాసం అమ్మవారికి అంత ఘనంగా సారి సమర్పించడం జరిగింది మా ఊరు ప్రజలు కూడా. అంటే మా ఊరు ఒకటే కాదు, ప్రతి ఊర్లోని వాళ్ళ గ్రామ దేవతని మనస్ఫూర్తిగా పూజిస్తే అమ్మవారు ఆ ఊర్లో ఉన్న ప్రజలకి ఇంకా ఆడపడుచులకు కూడా ఎలాంటి కష్టాలు రాకుండా సుఖశాంతులతో ఎప్పుడు సమృద్ధిగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా దుష్ట శక్తులు దరి చేరకుండా ఆరోగ్యాలతో ఉండేలా అమ్మవారి చల్లని చూపుతూ కాపాడుతుందని నమ్ముకుని మన ఊరి గ్రామ దేవతలని ఎప్పటికీ కూడా మనం ప్రతి పండగకి అమ్మవార్లను పూజించుకోవాలండి. ఈ అమ్మవారికి సారి పట్టుకెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా భోజనాల ఏర్పాట్లు కూడా చేశారండి. అమ్మవారు పట్టుకెళ్ళిన సారీని మళ్ళీ అమ్మవారి ప్రసాదంగా గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ప్రసాదంగా పంచిపెట్టారండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో లాస్ట్ వరకు చూసారు కదా. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మీ ఊరు గ్రామ దేవత ఆషాఢం సారీ కార్యక్రమం మహోత్సవం ఎలా జరిగిందో కూడా కామెంట్ చేసేయండి. అండ్ నా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అన్ని ఒకసారి చూసి ఎలా అనిపించినాయో కూడా కామెంట్ చేయండి. ఇంకా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. మా ఊరి శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి ఆషాఢం సారీ మహోత్సవంలో మరికొన్ని విజువల్స్. పులేరులోన సత్తమ్మ పెద్ద దిక్కయ్యి వెలిసెను ఆయమ్మ. పులేరులోన సత్తమ్మ పెద్ద దిక్కయ్యి వెలిసెను మాయమ్మ. ధరణిని ఏలే దగల్ల తల్లికి దండిగ పండుగలు చేద్దాము. దారిని చూపే ప్రేమగల్ల అమ్మకి ఘనముగ వేడుకలు చేద్దాము. మన ఊరు గాజ దేవతకు ఉత్సవాలు చేద్దాము. అమ్మల గన్నమ్మ మాయమ్మ అవతార రూపిణి సత్తమ్మ. పులేరులో